ప్రస్తుతం మహానటి 'కీర్తి సురేష్' చేతి నిండా బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'అక్క' అనే ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్' అనే ఒక సినిమా చేస్తుంది. ఆ తర్వాత 'రివాల్వర్ రీటా', 'రఘుతాత' ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి లైన్‌లో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడెందుకు 'కీర్తి సురేష్' గొడవ అనుకుంటే, అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ 'కీర్తి సురేష్' కొట్టేసిందని చెప్పేసి వార్తలైతే బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఆఫ్‌కోర్స్ వీళ్ళిద్దరు ముగ్గురు అనుకున్నారు హీరోయిన్‌లు. బట్ లాస్ట్‌కి 'కీర్తి సురేష్‌నే' ఫైనలైజ్ చేశారు. ఇక 'కీర్తి సురేష్' విషయానికొస్తే లాస్ట్ మహేష్ బాబుతో నటించినటువంటి 'సర్కార్ వారి పాట' మనకి అది తెలుసు. అండ్ అలాగే అంటే పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటే, గడప తడప మనకి వెబ్ సిరీస్‌లు అవి ఇవి వస్తానే ఉన్నాయి. చిల్లా చితక ఓటీటీ సినిమాలు కూడా వస్తూనే ఉన్నాయి. చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా అయితే ఉంది. అస్సలు ఖాళీగా లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది అస్సలు ఆలోచించదు. ఈవెన్ ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేస్తది. ఇప్పుడు 'గాంధారి గాంధారి' అనే ఒక సాంగ్ కూడా చేసింది లాస్ట్ టైమ్. సో 'కీర్తి సురేష్' విషయానికొస్తే చిన్నదో, పెద్దదో లైక్ సినిమానో, వెబ్ సిరీసో ఏదో ఒకటి మొత్తానికైతే రోజు నువ్వు వెళ్ళైతే పని చేయి అనే ఒక ఇది పెట్టుకుంది. అందుకే తక్కువ కాలంలో నాకు తెలిసి బోలెడన్ని ప్రాజెక్ట్స్ చేసింది. ఒకప్పుడు ఇలా చేసింది ఎవరంటే 'చార్మి' అని చెప్పుకోవచ్చు. అంటే హిట్ అయినా, ఫ్లాప్ అయినా వాళ్ళకి అనవసరం, సంబంధం లేకుండా ఆహ్, చేతి నిండా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సేమ్ ఇప్పుడు 'నిత్య మీనన్' కూడా ఇలాగే ఉంది. సో ఇక మన 'కీర్తి సురేష్' విషయానికొస్తే ఇక అల్లు అర్జున్ బర్త్‌డే ఏప్రిల్ 8న ఉంది. ఆ రోజున ఈ సినిమా గురించి టైటిల్ కానీ, లేకపోతే ఏదైనా గ్లింప్స్ కానీ సంథింగ్ ఏదో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇకపోతే 'పుష్ప 2' సినిమా తర్వాత బన్నీ నటించేటువంటి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఉంటదా? అట్లీ డైరెక్షన్‌లో ఉంటదా? లేకపోతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ఉంటదా? ఇట్లా తెర మీద కొన్ని కొన్ని పేర్లు వినిపించినప్పటికీ కూడా ప్యారలల్‌గా చేస్తాడేమో కానీ అట్లీ డైరెక్షన్‌లో వచ్చే సినిమా మాత్రం కొంచెం అంటే శరవేగంగా స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసుకుంటుందని ఇన్సైడ్ టాక్. సో అల్లు అర్జున్ అండ్ 'కీర్తి సురేష్' కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా, అట్లీ డైరెక్షన్‌లో వచ్చేటువంటి సినిమా, ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుంది అనేది వేచి చూడాలంటే మాత్రం ఏప్రిల్ 8 బన్నీ బర్త్‌డే రోజు వరకు మాత్రం మనం ఆగగలిగితే ఆ రోజు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. డైరెక్టర్ దాన్ని కథ, స్క్రీన్ ప్లే తనే రాసుకున్నాడా? లేకపోతే వేరే వాళ్ళ కథను ఏమైనా అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడా? ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా మనకి తెరపడాలి అంటే ఏప్రిల్ 8 బన్నీ బర్త్‌డే వరకు మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.